అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. స్ట్రీట్ స్టైల్లో అటుకుల పోహ మీకు చూపించబోతున్నాను. మళ్ళీ టేస్ట్ చేయాలనిపిస్తుంది రెసిపీ. మార్నింగ్ హడావులు లేకుండా లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో సులభంగా దీన్ని తయారు చేయవచ్చు. లంచ్ బాక్స్లో కూడా దీన్ని తయారు చేసి పంపించవచ్చు. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా కళాయి తీసుకొని దానిలో నూనె వేడి చేయాలి. ఇప్పుడు పల్లీలు తీసుకొని దోరగా వేయించాలి. దానిలో తాలింపులు దినుసులు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. పచ్చిమిర్చి ఇక్కడ 2 తీసుకున్నాను, సన్నబారు కట్ చేసి వేయాలి. ఉల్లిపాయలు అనేవి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసి వేయాలి. ఇవి దోరగా వేయించాలి. వాటిని కూడా వేగిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, సరిపడా కారము, ధనియాల పొడి, క్రష్ చేసిన ధనియాల పొడి వేసానండి, సరిపడా సాల్ట్, ఆమ్చూర్ పౌడర్ వేసి ఒకసారి కలపాలండి. దీన్ని చాలా సులభంగా ప్రిపేర్ చేయవచ్చు. అటుకులు తీసుకున్నాను. అటుకులు అనేది 4-5 సార్లు వాష్ చేసి పక్కన పెట్టాను. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఆ వాష్ చేసి పక్క పట్టిన దాన్ని అటుకులను వేయాలి. కొత్తిమీరను కూడా కట్ చేసి వేయాలి. మొత్తం కలిసే విధంగా కలపాలి. స్ట్రీట్ స్టైల్ అటుకుల పోహ రెడీ అండి. దీనిలో ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. పోహా రెసిపీస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. టమాటా పోహ మరియు కొత్తిమీర పోహ ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.